ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. 100 నామాలకు అర్థం తెలుసుకున్నాము. 101వ నామము మణిపూరాంత రుదిత అంటే బ్రహ్మ గ్రంథిని ఛేదించి మణిపూర చక్రమందు చేరియున్నది. దేహమున నాభియందు పరిదళ చక్రము ఉండును. దానికి క్రిందగా బ్రహ్మగ్రంథి ఉండును. ఈ గ్రంథిని ఛేదించి మణిపూర చక్రమును చేరియున్నది. 102 నామం విష్ణు గ్రంథి విభేదిని అంటే విష్ణు గ్రంథిని విడగొట్టునది. మణిపూర చక్రమునకు క్రింద భాగమున బ్రహ్మ గ్రంథియను పై భాగమందలి విష్ణు గ్రంథియను ఉండును. బ్రహ్మ గ్రంథిని ఛేదించినట్లే లలితాదేవి విష్ణు గ్రంథిని కూడా ఛేదించును, విడగొట్టును అన్నది ఈ నామము యొక్క భావము. 103వ నామం ఆజ్ఞాచక్రాంతరాళస్థ అంటే ఆజ్ఞాచక్రము మధ్యన ఉండునది. ఈ చక్రము కనుబొమ్మల మధ్యన ఉండును. ఆ స్థానమును గురుస్థానమందురు. ఈ స్థానమందు మనస్సును కేంద్రీకరించి సాధన సాగించిన జ్ఞానము మోక్ష మార్గము కలుగును అన్నది ఈ నామము యొక్క భావము. 104వ నామం రుద్రగ్రంథిని 104వ నామం రుద్రగ్రంథి విభేదిని అంటే రుద్ర గ్రంథిని ఛేదించునది. హృదయ చక్రమునందు గల గ్రంథులకు రుద్ర గ్రంథులని పేరు కలదు. వీటిని ఛేదించునది, విడగొట్టినది అని ఈ నామము యొక్క అర్థము. 105వ నామం సహస్రారాంబుజారుడ అంటే 1000 దళముల గల పద్మము నివాస స్థానముగా కలిగి ఉన్నది. ఈ పద్మము బ్రహ్మ రంధ్రమునకు క్రిందిగా ఉండును. 106వ నామం సుధాసారాభివర్షిణి అంటే అమృతమును జడివానగా కురిపించినది. తనను ఆశ్రయించిన వారికి కరుణా కటాక్ష వీక్షణములచే అమృతమును కురిపించును. 107వ నామము తటిల్ల తాస మరూచి అంటే మెరుపు తీగ వంటి కాంతితో ప్రకాశించున్నది. శ్రీదేవి ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న మాయ అనే చీకటి తెర తొలగి నంతనే సాధకుడికి దేవి యొక్క ప్రకాశము కలుగును. జీవుడిలోని అజ్ఞానం అనే చీకటి తెరను తొలగించి దివ్య జ్ఞాన జ్యోతి వంటిది అని ఈ నామము యొక్క అర్థము. 108వ నామం షట్చక్రోపరి సంస్థిత అంటే మానవ దేహమందు 6 భిన్నములైనటువంటి చక్రములున్నవి. 6 చక్రములకు పై స్థానమునందు 1000 దశములు గల పద్మము కలదు. ఆ పద్మమునందు లలితాదేవి కొలువై ఉన్నది. సహస్రార పద్మమందలి శివశక్తుల ఉన్నది. 109వ నామం మహాశక్తి అంటే సహస్రార పద్మమందలి శివశక్తుల సంయోగమందలి ఆసక్తి కలిగినది. అగ్ని వంటి తేజస్సు కలిగి ఉండుట నందు ఆసక్తి కలిగినది. 110వ నామం కుండలిని 2 చెవులకు 2 కుండలములను కలిగి ఉన్నది. కుండలిని శక్తికి ఆదిదేవత కుండలిని శక్తి వెన్నుపూసకు కింద భాగమునన్న సుషుమ్న నాడి ఎందు మధ్య ప్రదేశ మందుండును. 111వ
నామము. విసతంతుత నియసి అంటే తామర తూడులోని దారము వలె అతి సన్నని స్వరూపమును కలిగి ఉన్నటువంటిది. ఇంతకుముందు నామముల నందు దేహమునందు దేవి ఏ ఏ ప్రదేశములందు ఏ ఏ రూపముతో ఉన్నదో చెప్పబడినది. ఇప్పుడు ఈ నామమునందు తామర తూడులోని దారము వలె అతి సన్నగా అనగా తామర తూడులోని దారము మృదుత్వము పీలత్యముతో నిండి ఉండుతుంది. అటువంటి దారములను దేహమునందు నిండి ఉన్నాయని అవి దేవి యొక్క స్వరూపమని గ్రహించవచ్చును. 112వ నామం భవానీ. భవుని భార్య అనగా జటాజూటధారి, త్రినేత్రుడు, లయకారకుడు, భక్తుల ఎడల బోళా తనమును ప్రదర్శించునట్టి శంకరుని యొక్క భార్య అని అర్థము. ఇంతేకాక భవ అను శబ్దమునకు సంసారము, మన్మధుడు, మహాదేవుడు అను అర్థము కలదు. వీటిని జీవింపచేయునది కనుక భవానీ అని స్తుతించుచున్నాము. 113వ నామము భావనాగమ్య అంటే సకల నిష్ఠలోపాసన నందు మాత్రమే కనుగొనదగినది. ఉపాసనము లేదా ధ్యానము చేత మాత్రమే జగజ్జనని అయిన లలితా త్రిపుర సుందరి యొక్క స్వరూపమును కనుగొనుట సాధ్యమగును. అంతేకాని వేద విహిత కర్మలను ఆచరించుట చేత మాత్రమే ఆ లోకైక జననిని కనుగొనుట అసాధ్యము. 114వ నామం భావారణ్య కుటారిక అంటే సంసారమును అరణ్యముగా తలచి నపుడు అందు నుండు మాయ పాశము అనేది వృక్షములను నరకగల పదునైన గండ్రగొడ్డలి వంటి శక్తి స్వరూపిణి శ్రీదేవియే. 115వ నామం భద్రప్రియ అంటే మంగళమునందు ప్రియమైనది. మంగళము అనగా శుభము. శుభములందు ప్రియమైనది, శుభములను ఇచ్చినది, కలిగించినది, తనను ఆశ్రయించిన వారికి మంగళప్రదమైన కటాక్షములను అందించునది. 116వ నామం భద్రమూర్తి అంటే మంగళప్రదమైన స్వరూపము కలిగినది. మంగళము అనగా బ్రహ్మస్వరూపము. ఇహమునందు మంగళము, శుభము, పిదప అమంగళము సంప్రాప్తించు అవకాశము కలదు. కానీ పరము నందు మాత్రం ఒక్కసారి మంగళస్వరూపము పొందినచో అమంగళము ప్రాప్తించదు. అందుచేత శ్రీదేవి యొక్క స్వరూపమే మంగళములకు మంగళం వంటిది. 117వ నామం భక్త సౌభాగ్యదాయిని. ఈ సమస్త జగమునకు ఆది దేవత అయిన లలితా త్రిపుర సుందరి తనను కొలుచు వారికి మంగళప్రదాయిని, సౌభాగ్యమును ఇచ్చినది. తన భక్తులకు సర్వకాల సర్వావస్థలయందు సౌఖ్యములను ఇచ్చునట్టి సుగుణమును కలిగినది. అందుచేతనే భక్త సౌభాగ్యదాయిని అని ఈ నామమందు స్తుతించుచున్నాము. 118వ నామము భక్తిప్రియ అంటే భక్తియే ఇష్టముగా కలిగినది. మనస వాచ కర్మణ తనను ఆశ్రయించు భక్తులకు కొంగు బంగారమై సౌభాగ్యమును కలిగించు మంగళప్రదాయిని అయిన లలితా త్రిపుర సుందరి తనను ఆశ్రయించి వారి నుండి కోరు ఫలము నిష్కాత్మశమై భక్తియే తప్ప మరేమీ కాదని ఈ నామము యొక్క భావము.
119 నామం. భక్తిగమ్య అంటే సకల లోకములను ఆదిశక్తియగు ఆ దేవి యొక్క సాక్షాత్కారము పొందుటకు అత్యుత్తమైన మార్గము భక్తియే. నిష్కల్మషమైన భక్తితో ఆ దేవిని ఆరాధించిన వారికి మాత్రమే ఆమె మంగళప్రద రూపమును దర్శించుట సాధ్యమగును. 120వ నామం. భక్తివశ్య అంటే భక్తికి మాత్రమే ఆ దీనురాలును అది అని అర్థము. ఆ దీనురాలును అనినది అర్థము. ఆ దేవదేవిని దర్శించుటకు అత్యుత్తమమైన మార్గము త్రికరణ శుద్ధిగా ఆమెను భక్తితో ఆరాధించుట ఒక్కటే మార్గము. తన భక్తుల మనస్సునందు గల భక్తికి మాత్రమే ఆమె ఆదీనురాలగును, దానికే సంతసించును. 121వ నామము. భయాపయ అంటే భయములను పోగొట్టునది అని అర్థము. ఇహమునందు కలుగు సకల భయములను పోగొట్ట కలిగిన శక్తి సామర్థ్యములు ఒక్క జగన్మాతకు మాత్రమే కలదు. ఆమె యొక్క నామమును జపించినంతనే సకల భయములు పటాపంచలైపోవును. 122 నామం. శాంభవి శంభుని యొక్క భార్య, శంకరుని యొక్క భార్య కనుక ఈమె శాంభవి అను నామమును కలిగి ఉన్నది. 123వ నామం. శారదారాధ్య శారదాదేవి చేత ఆరాధింపదగినది లేదా వాగ్దేవతల చేత ఆరాధింపదగినది. సరస్వతి చేత లేదా వాగ్దేవతల చేత ఆరాధింపదగినది లేదా శరత్ శబ్దమును సంవత్సరమని అర్థం కలదు కనుక సంవత్సరమంతయు అనగా నిత్యము పూజింపదగినది అని అర్థము. మార్కండేయ పురాణమందు దేవిని సంవత్సరమునకు ప్రారంభ కాలమందు అనగా సంవత్సరం ఏ తిథితో ప్రారంభమగునో ఆ కాలమున అతిథి ఎందును లేదా శరత్కాల మందును పూజించుట చేత ఆ పూజ మహాపూజ అగును అని కలదు కనుక అట్టి కాలమునందు పూజింపదగినది. 124వ నామము. శర్వాణి అంటే లయకారకుడు, సకల జీవకోటికి జీవమునిచ్చు వాడైన పరమశివుని అష్టమూర్తులలో ఒక మూర్తి భూస్వరూపుడు అని అతని యొక్క భార్య శర్వాణి. అందులకే దేవి యొక్క స్వరూపమైన ఆ నామమును ఇక్కడ స్తుతింపబడుచున్నది. 125వ నామం. శర్మదాయిని అంటే మంగళప్రదాయిని, భక్తిప్రియ, భక్తివశ్య అయినటువంటి భయాపయ శర్వాణి అయిన శ్రీ బాలత్రిపుర సుందరి తనను కొలిచిన వారికి సుఖశాంతులను సౌభాగ్యములను ఇచ్చునటిది. భక్తితో కొలిచిన వారికి ఇహపార సుఖములను ఇచ్చినది కనుకనే శర్మదాయిని అని ఈ నామమునందు స్తుతించుచున్నాము. 126 నామము. శాంకరి సుఖము చేత ఎందు కలిగి ఉన్నటువంటి శంకరుని యొక్క భార్య. శంకరుడు సుఖస్వరూపుడు. సుఖమును చేతి ఎందు కలిగి ఉన్నటువంటి వాడు. కాళికా పురాణమందు దేవి శంకరుని స్త్రీ రూపముతో అనుసరించేదనని శాంకరి నామముతో దేవతలు తనని సేవించుదురని చెప్పినది కనుక శంకరుని యొక్క స్త్రీ. 127వ నామము. శ్రీకరి శ్రీకరి అంటే భక్త సౌభాగ్యదాయిని భద్రమూర్తియగు శ్రీ లలితాదేవి తన భక్తులకు కొలిచిన వారికి కొలిచినంత ఐశ్వర్యమును ఇచ్చు మంగళప్రదాయిని. 128వ నామం. సాధ్వి అంటే
శ్రీకరి, శుభకరి, భక్త సౌభాగ్యదాయిని అయినటువంటి సకల లోకైక మాత శ్రీ లలితా త్రిపుర సుందరి ఇతరులకు సాధ్యము కానటువంటి వ్రత్యము కలిగినది. లోకమందు పతివ్రతులుగా నీరాజనములను అందుకున్న వారందరూ ప్రతి జన్మనందును భిన్నాకృతులు కలిగిన భర్తలను పొంది ఉన్నారు. కానీ సాధ్వి అయిన శ్రీదేవి మాత్రం ఎల్లప్పుడూ ఒకే ఆకృతి కల భర్తను పొంది ఉన్నది. కనుకనే ఇతరులకు సాధ్యము కాని వ్రత్యమును కలిగి ఉన్నదని స్తుతించుచున్నాము. 129వ నామము శరత్చంద్ర నిభానన అంటే మంగళప్రదాయిని అయిన శ్రీ లలితా త్రిపుర సుందరి శరత్కాల మందలి చంద్రుని పోలిన ముఖ వర్చస్సుతో ప్రకాశించినటువంటిది. 130వ నామం శాతోదరి అంటే శరత్కాల చంద్రుని పోలిన ముఖముతో ప్రకాశించు శ్రీదేవి సూక్ష్మమైన పొట్టను కలిగి ఉన్నది. 130 నామాలకు అర్థం తెలుసుకున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.